విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మధ్యాహ్నం నారా లోకేష్ని కలిశారు. మొన్నటి వరకు వైసీపీలో జాయిన్ అవుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నారా లోకేష్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జలీల్ ఖాన్ మాట్లాడదాం. సార్, మీరు నారా లోకేష్ని కలిశారు, ఏం హామీ ఇచ్చారు? పార్టీలో కొనసాగుతున్నారు, ఏం హామీ ఇచ్చారు? హామీలు అంటే ముఖ్యం కాదండి. ఇక్కడ నేను తెలుగుదేశంలోనే ఉన్నా. నా ఎంపీ గారు నేను ఆయన ఆహ్వానించారు, మేము వెళ్ళాము, మాట్లాడాము, ఈ పరిస్థితులు చెప్పాము, ఈ విధంగా ఉందని. వాళ్ళ నోటీస్లో కూడా వచ్చింది. అది ఒక 3-4 రోజుల్లో డిసైడ్ అవుద్ది. ఏది ఉన్నా సీట్ల కన్నా ముఖ్యం పార్టీ గెలవాలి, ఎంపీ గెలవాలి, మిగతా నియోజకవర్గాల్లో గెలవాలి. మీ పరపతి, మీ ఇన్ఫ్లుయెన్స్, మీ అనుభవాలు నేను ఉపయోగించండి, మీరు సహకరించండి. నేను కూడా రాబోయే కాలంలో మీకు మంచి భవిష్యత్తు ఉండేది చేస్తాం. మీ ఆ క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది, స్టామినా ఉంది, ఆ చరిష్మా ఉందని చెప్పాడు. చాలా చక్కగా మా మధ్యలో దాదాపు 35 నిమిషాలు డిస్కషన్ జరిగింది. ఈ గివ్ మీ ఏ గుడ్ రెస్పాన్స్. వైసీపీ పశ్చిమ నియోజకవర్గానికి ముస్లింలకి సీటు కేటాయించింది. ఇప్పుడు టీడీపీ కూడా ముస్లింలకు కేటాయిస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం. అది ఆ విషయాన్ని నారా లోకేష్ వద్ద మీరు ప్రస్తావించారా? ఎస్, మొదటి నుంచి ప్రస్తున్నా, ఇవాళ కూడా ప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి కలిసా, ఆయన కూడా చెప్పా, వచ్చే 2-3 సీట్లో మీరు అలయన్స్ పెట్టుకుంటే రియాక్షన్ ఉంటుంది ముస్లిం ద్వారా అని చెప్పా. ఆయన కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చాడు, రిసీవ్ చేసుకున్నాడు. తప్పనిసరిగా ఆలోచిస్తా అన్నారు. వాళ్ళ రిపోర్ట్స్ ఇవన్నీ చూసుకొని డిసైడ్ చేస్తారు. అంటే ఇంకా పశ్చిమ నియోజకవర్గానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 11 సీట్లు ఆల్రెడీ ప్రకటించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పెండింగ్లో పెట్టారు. మీకు సీట్ వస్తుందని నమ్మకం ఇంకా ఉన్నారా? ధర్మంగా అయితే తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గెలిచే సీట్ని పోగొట్టుకోకుండా వాళ్ళు కౌంట్లో ఫస్ట్ వచ్చేదే విజయవాడ వెస్ట్. పవన్ కళ్యాణ్ గారికి అలయన్స్లో పోయింది కాబట్టి ఆ 2 పార్టీలకి ఒక సీట్ కౌంట్లో వేసుకోవచ్చు. నేను ఉంటే అది నేను చెప్తాను కాదు, విజయవాడ పశ్చిమ ప్రజలు చెప్తాను. ఓకే, ఒకవేళ మీకు సీటు ఇవ్వకపోతే పార్టీ కోసం కష్టపడతారా? జనసేన కేటాయిస్తే ఆయన గెలుపు కోసం కృషి చేస్తారా? బై ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ అవర్ బిలవ్డ్ లీడర్ చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం చెప్తే చేస్తాం. అంటే మీకు సీట్ ఇవ్వాలని మీ అభిమానులు కానీ, మీ ఫాలోవర్స్ కానీ, మీ కార్యకర్తలు కానీ కోరుకుంటున్నారు, ఏం చెప్తారు? ఒక అలజడి లాగా ఉంది, సునామీ లాగా ఉంది వెస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఏమవుద్ది, ఏంటి పరిస్థితి, ఏంటి గందరగోళం. అన్ని కులాలు మతాలు ఒకే ముస్లిమ్సే కాదు, అన్ని కులాలు ఆవేదనలో ఉన్నారు, అన్ని మతాలు ఆవేదనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. అంటే మొన్న అయోధ్య రామిరెడ్డి గారిని కలిశారు, అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, మీరు వైసీపీలోకి వెళ్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు, వాళ్ళు పిలిచారనేది. అయోధ్య రామిరెడ్డి కలవటం గౌరవపరంగా కలిసాం. సీట్లు అయ్యి ఆ విషయాలు తక్కువ మాట్లాడి, ఆయనకి మాకున్న స్నేహాలు, ఆ పార్టీలో మాకున్న పరిచయాలు, ఆ పార్టీలో మొట్టమొదటి కోస్తా ఆంధ్రాలో చేరింది, ఇవన్నీ అనుభవాలు చెప్పుకున్నాం. మేము సీటు అది ఇదని పెద్ద ప్రెషర్ వేసిందే లేదు, జస్ట్ కలిసాం. ఆఫర్ ఏం రాలేదా సార్ వైసీపీ నుంచి? మీకు ఆఫర్ రాలేదా? నాకైతే రాదు, కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకుడు, నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది నా దగ్గరకు వస్తున్నారు. మీరు వస్తే గెలుస్తాను, ఆ సీట్ వద్దని భావన వ్యక్తం చేస్తున్నారు. అంటే టీడీపీ ఆల్రెడీ చాలా సర్వేలు చేసింది, మీ పేరుతో కూడా సర్వేలు చేసే ఉంటుంది. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీకు సీట్ ఇవ్వడానికి? వెనక అడుగు ఇట్లా నా పట్ల వాళ్ళు వచ్చింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సిటీజీ వెస్ట్ కావాలని అడిగారు, అలాగే గుంటూరులో కూడా అట్టాగే అడిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పావు, ముస్లిమ్స్కి వచ్చేదే 3-4 సీట్లు, దాంట్లో మీరు కానీ చంద్రబాబు గారు అని అలయన్స్ ఇచ్చేస్తే ముస్లిమ్స్కి సీట్ రాకుండా పోతాయి. ఇప్పుడు విజయవాడ తప్పిందనుకోండి, శ్రీకాకుళం దాకా మా సీట్ లేదు, అడిగే హక్కు కూడా లేదు. కృష్ణా జిల్లా నుంచి కడప దాకా మాకు రైట్స్ ఉండవు, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్న సీట్లు ఇవ్వాలి, కానీ గెలవని సీట్లు ఎందుకు? మనకు మీరు ఒక మాట అన్నారు, ముస్లింలకి సీట్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయని చెప్పారు. సీట్ ఇవ్వకపోతే ఆ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా?
వాళ్ళ భావాలు అట్లా ఉన్నాయి, నేను చెప్పడం కాదు. ముస్లిం భావాలు నాకు ప్రతి ఓడు కడప నుంచి శ్రీకాకుళం దాకా నాకు ప్రతి ఓడు పచ్చం. నేనంటే గౌరవిస్తారు, నేనంటే అభిమానిస్తారు. వాళ్ళ భావాలు అట్లా ఉన్నాయి, నేను చెప్పడం కాదు. మీకు సీటు రాకుండా మీ పార్టీలోనే మీ నియోజకవర్గం కొందరు అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ సమాధానం? ఎవరు అడ్డుకుంటున్నారు? బుద్ధ వెంకన్న వర్గం లాంటి వాళ్ళు మీకు సీటు రాకుండా అడ్డుకుంటున్నారు. అవన్నీ పెద్ద ఎవరైనా సీట్ అడుగుతారు, తప్పే ఉంది. ఆయన సీట్ అడుగుతున్నాడు, ఎందుకు అడ్డగిస్తాడు? ఎవరికి వాళ్ళు అడ్డగిచ్చే ఇది కాదు, అందరూ అడుగుతారు. ఉద్దమ్ ఖాన్ అడుగుతాడు, జలీల్ ఖాన్ అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు, ఇంకోటి. అందరికీ అర్హత ఉంది, ఎందుకు అడ్డగించటం అనేది కాదు. అంటే పశ్చిమ నియోజకవర్గం మీరే అంటున్నారు, ముస్లింలకి ఇక్కడ పట్టున్న నియోజకవర్గాన్ని మీరే అంటున్నారు. ఉన్న ఫ్యాక్ట్ అది. ముస్లింస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళ హక్కు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే 175 సీటుల్లో ముస్లిమ్స్కి దామాషా ప్రకారం ఇచ్చేవాళ్ళు చాలా సీట్లు ఇవ్వాలి. కానీ కనీసం 4-5 సీట్లు ఇస్తే ఆ కులం సాటిస్ఫై అవుతుంది. ఫైనల్గా జలీల్ ఖాన్ ప్రస్తుతం సంతృప్తిగా ఉన్నారా, ఇంకేదైనా నిరాశతో ఉన్నారా? మొత్తం నిరాశనే. కలిశారు కాబట్టి లోకేష్ గారితో కలిసినాక నేను చాలా సంతోషం, ఆనందంతో ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గ రేసులో ఇంకా ఉన్నారనుకుంటున్నారా మీరు? ఎందుకు లేదనుకోవాలి, ఇంకా టైం ఉందనుకుంటున్నా. నా అదృష్టం కొద్దిగా పార్టీలు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం నాయకులు కూర్చొని సీటు పోకూడదు అనే ఆలోచన ఉంటే డెఫినెట్గా డిసైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ క్యాస్ట్ ముస్లిము, సెకండ్ క్యాస్ట్ దళితులు. కాబట్టి ఆ 2 క్యాస్ట్లు ఒక పక్క అయిపోతే ఇంకా వేరే గెలుపు అవకాశం అక్కడ ఉంటుంది. అదే నేను క్యాండిడేట్ ఉంటే ముస్లిమ్స్ ఇక అక్కడ జగన్ ఫోటో ఇంకో ఫోటో ఆలోచించు, జలీల్ ఖాన్ చూసి 90% నా అవి వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇదే మాట చెప్పారా? పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఇదే మాట చెప్పారా పశ్చిమ సీటు గురించి? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సీటు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుందే 24 సీట్లు పాపం. దాంట్లో ఒకటి కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఒకటి సీటు కూడా పోకూడదు, ఆయన 24 గెలవాల్సిందే. నిన్న సభ చూశారు, జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి ఏం చెప్తారు? నేను నాకున్న అనుభవంలో నిన్న ఉభయ నాయకులు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం మీద ఫిదా అయిపోయాను. రెండోది కృష్ణా గోదావరి కలయిక. చంద్రబాబు గారు వాళ్ళ ఉపన్యాసంలో వారి అనుభవాలు ఇవన్నీ వాళ్ళు బ్రహ్మాండంగా వివరించారు. ఈ 2 పార్టీలకి ఇంకో కొత్త రక్తం ఎక్కింది. యువగళం పేరుతో యువ నాయకుడు లోకేష్ బాబు గారు కొన్ని 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకోవాలి. ఇదే కాకుండా మా మేడం గారు, ఆమె గారు కూడా కొన్ని నియోజకవర్గాలు తిరిగి, భువనేశ్వరి గారు, అదొక స్పందనం. కాబట్టి గ్రామాన్న ఇవాళ విలేజెస్లో ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క లోకేష్, ఒక పక్క మేడం గారు, ఇంతమంది ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఒకవైపు ఆలోచన ఉంది, డెఫినెట్గా జరుగుతుంది. అయితే క్యాండిడేట్లు సరైన వాళ్ళ క్యాండిడేట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాండిడేట్ అంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకునే క్యాండిడేట్ ఉండాలి, వ్యక్తిగతంగా కూడా పలుకుబడి ఉండాలి. కేవలం పార్టీ ఓట్ల మీద ఆధారపడితే డెఫినెట్గా లాస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే రేసులో ఉన్నానని జలీల్ ఖాన్ చెప్తున్నారు. నారా లోకేష్ని కలిసింది దాదాపు 35 నిమిషాలు మాట్లాడాము. అన్నింటి మీద నారా లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లింలకి ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గాలు ముస్లింకి ఇవ్వడం ద్వారా సీటు ఖచ్చితంగా గెలుస్తామనే ఒక భరోసా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సీటు ఇవ్వాలని కూడా జలీల్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.